ఓం సాయిరామ్. ఈ ఆధ్యాత్మిక ప్రశాంతతలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం షిరిడీ సాయిబాబా చూపిన ప్రేమ, కరుణ నిండిన ఆ మార్గంలో కలిసి నడుద్దాం. ఈ ప్రయాణం మనందరిలో ఒక కొత్త వెలుగును నింపుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, షిర్డీ సాయిబాబా అంటే కేవలం చరిత్రలో ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక సజీవ శక్తి. ఆయన అనుగ్రహం, ఆయన జ్ఞానం అచ్చం ఒక ప్రవహించే నదిలాంటివి. కులం, మతం అని తేడా లేకుండా ఆయన బోధనలు లక్షలాది మంది జీవితాలను తాకాయి, వాళ్లకు ఓదార్పునిచ్చాయి, సరైన దారి చూపించాయి. బాబా బోధనలన్నిటికీ రెండు మూలస్తంభాలు. అవేంటంటే శ్రద్ధ, సబూరి. ఇంతకీ శ్రద్ధ అంటే ఏంటి? భగవంతుడిపైన, మన గురువుపైన చెదరని నమ్మకం. మరి సబూరి? జీవితంలో ఎలాంటి పరిస్థితొచ్చినా తట్టుకునే ఓర్పు. ఈ రెండు మనకు రెండు రెక్కల్లాంటివన్నమాట. మనల్ని ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాయి. అయితే బాబా చెప్పిన పాఠాలు కేవలం మాటల్లోనే ఉండవు. ఆయన భక్తుల జీవితాల్లో జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనల్లో కనిపిస్తాయి. మరి అలాంటి ఒక కథ విందామా? ఆ కథ వింటే విశ్వాసం యొక్క అసలైన శక్తి ఏంటో మనకర్థమవుతుంది. ఈ కథ ఎవరిదో తెలుసా? బాబాకి అత్యంత ప్రియమైన భక్తుల్లో ఒకరైన కాకాసాహెబ్ దీక్షిత్ గారిది. ఆయన జీవితంలో ఒకసారి ఒక పెద్ద కష్టం వచ్చింది. అది ఆయన నమ్మకాన్ని గట్టిగా పరీక్షించిందనమాట. కాకాసాహెబ్ గారు ఒక ముఖ్యమైన పనిమీద ప్రయాణానికి సిద్ధమయ్యారు. కాని బాబా ఆయన్ని వద్దు, వెళ్లకు అని ఆపేశారు. పాపం, కాకాసాహెబ్కి మొదట ఏమీ అర్థం కాలేదు. మనలాగే ఆయన కూడా కొంచెం ఆలోచించి ఉంటారు కదా, ఎందుకు వెళ్ళొద్దంటున్నారు అని. కాని ఆయన తన సందేహాలన్నిటినీ పక్కన పెట్టేసి బాబా మాట మీదే పూర్తి నమ్మకం ఉంచారు. సరేనని తన ప్రయాణాన్ని ఆపేసుకున్నారు. ఇది నిజంగా ఆయన నమ్మకానికి ఒక పెద్ద పరీక్షనే చెప్పాలి. కొద్దిసేపటికి ఏమైందో తెలుసా? కాకాసాహెబ్ వెళ్లాల్సిన ఆ రైలుకి ప్రమాదం జరిగిందని వార్త వచ్చింది. అప్పుడు తెలిసిందాయనకు బాబా మాట వినడం వల్లే తన ప్రాణాలు దక్కాయని. ఈ ఒక్క సంఘటనతో బాబా ఎంత గొప్ప సత్యాన్ని చెప్పేలో చూడండి. మనం గురువుమాట నమ్మితే ఆయన మనల్ని అన్ని ప్రమాదాలనుంచి కాపాడతారని, మనకు కనిపించని భవిష్యత్తును కూడా ఆయన చూడగలరని మనకు అర్థమయ్యేలా చేశారు. చూశారా, కాకాసాహెబ్ కథ కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, మన జీవితానికి దారి చూపించే ఒక లోతైన పాఠంగూడా. సరే, మరి పాఠం వెనుకున్న అసలు విషయమేంటో కొంచెం లోతుగా చూద్దాం. ఆ పాఠమే శరణాగతి. అంటే ఏంటి? మన ప్రయత్నం మనం చెయ్యాలి, కాని ఫలితాన్ని మాత్రం పూర్తిగా భగవంతుడికి వదిలేయాలి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, మనం ఒక పడవలో వెళుతున్నామనుకోండి. ఆ పడవ నడిపే కెప్టెన్ మీద మనకు పూర్తి నమ్మకం ఉంటే సముద్రంలో తుఫానొచ్చినా మనం భయపడతామా? పడం. అలాగే బాబా మీద మనకు పూర్తి నమ్మకం అంటే శరణాగతి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా మనం నిలబడగలం. సో, మొత్తంగా బాబా జీవితం, ఆయన భక్తుల కథల నుంచి మనం నేర్చుకోవలసినవేంటంటే: 1. ప్రతి జీవిలోనూ దేవుణ్ణి, బాబాని చూడటం. 2. ఏ స్వార్థం లేకుండా సేవ చేయటం. 3. నేను, నాది అనే అహంకారాన్ని వదిలేయటం. ఇంకా 4. పూర్తి నమ్మకంతో ప్రశాంతంగా ఉండటం. ఇదే ఆయన మనకు చూపించిన దారి. సరే, ఈ గొప్ప విషయాలన్నీ బాగానే ఉన్నాయి. కాని వీటిని మన రోజువారీ జీవితంలో, మన లైఫ్లో ఎలా పాటించాలి? ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది పూజ గదికే పరిమితం కాదు కదా. మనం చేసే ప్రతి పనిలోనూ అది కనిపించాలి. ప్రతిరోజు ఉదయం కొన్ని చిన్న చిన్న పనులతో మొదలుపెట్టొచ్చు. నిద్ర లేవగానే, ఓ బాబా, ఈ కొత్త రోజుని ఇచ్చినందుకు థాంక్స్ అని మనసులో అనుకోండి. ఆ తర్వాత ఇంట్లో బాబా పటం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి. ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా ఓం సాయిరామ్ అని తలుచుకోండి. ఆ తర్వాత ఆ రోజంతా మీరు చేసే పనులన్నీ బాబాకే అంకితం చేస్తున్నట్టు అనుకోండి. చూడండి, ఇది మనసుకు ఎంత శాంతినిస్తుందో. మనసు ఒకచోట నిలవట్లేదా? దానికి నామజపం ఒక అద్భుతమైన మార్గం. ఏం చెయ్యాలంటే, ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి. నెమ్మదిగా ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని జపించండి. అయ్యో, నియమాలు పాటించట్లేదేమో అని పెద్దగా ఆలోచించకండి. ఇది పరీక్ష కాదు, మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ఒక చిన్న ప్రయత్నం అంతే. ఆ శబ్దం మీద, ఆ వైబ్రేషన్ మీద దృష్టి పెట్టండి, చాలు. అయితే ఒక డౌట్ రావచ్చు. ఆఫీస్లో చాలా పనుంది, బిజీగా ఉన్నాం, అలాంటి టైంలో బాబాని ఎలా గుర్తు చేసుకోవాలి? ఇది మనందరికీ వచ్చే ప్రశ్నే. అలాంటప్పుడు ఏం చేయక్కర్లేదు. ఒక్క సెకండ్ ఆగండి. ఒక లోతైన శ్వాస తీసుకుని మనసులో సాయి అని ఒక్కసారి తలుచుకోండి. అంతే,
ఆ ఒక్క క్షణం చాలు మనకు కొండంత బలాన్ని, ప్రశాంతతను ఇవ్వడానికి. మనం చేసే సాధన ఒక ఎత్తైతే, ఈ బోధనలు మన చుట్టూ ఉన్నవాళ్లతో మన బంధాలను ఎలా మారుస్తాయో చూడాలి. ఎందుకంటే బాబా భక్తి అంటే గంటలు గంటలు పూజలు చేయడం మాత్రమే కాదు, అది మన నడవడికలో కూడా కనిపించాలి. అందరిలో బాబాని చూడండి అని అంటారు కదా, మరి దాన్ని ఎలా పాటించాలి? కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. ఆకలితో ఉన్నవాళ్లకి కాస్తంత అన్నం పెట్టడం, ఎదుటివాళ్లతో ప్రేమగా, నిజాయితీగా మాట్లాడటం, వాళ్ళు చెప్పేది కాస్త ఓపికగా వినడం, ఇవన్నీ కూడా బాబాకి మనం చేసే సేవలే. మనం ఎదురుపడే ప్రతి మనిషిలో బాబాని చూడటం మొదలుపెడితే మనలో తెలియకుండానే ప్రేమ, దయ వచ్చేస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, భక్తి అనేది మనం చేరాల్సిన గమ్యం కాదు, అదొక నిరంతర ప్రయాణం. మనం బాబాని తలుచుకున్న ప్రతి క్షణం ఆయన మనతోనే ఉన్నట్టు. మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగులో ఆయన మనకు ధైర్యాన్ని, బలాన్నిస్తూ మన చేయి పట్టుకుని నడిపిస్తూనే ఉంటారు. ఈ మాటలు ఎవరో చెప్పినవి కావు, బాబా స్వయంగా ఇచ్చిన అభయమిది. ఆయనేమన్నారంటే, నన్ను నమ్మిన వాళ్లకి, నన్ను ఆశ్రయించిన వాళ్లకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను, వాళ్ళన్నేం చూసుకుంటాను అని. ఈ మాట వింటే మనకు ఎంత ధైర్యమొస్తుంది కదా. మనం చెయ్యాల్సిందల్లా పూర్తి నమ్మకంతో ఆయనని ఆశ్రయించడమే. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ ప్రయాణం ఇక్కడతో అయిపోలేదు. నిజానికి ఇది ఇప్పుడే మొదలైంది. బాబా చూపిన ఈ ప్రేమ, ఈ శాంతి మార్గాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ఒక్క క్షణం ఆలోచించండి. ఏదో ఒక చిన్న అడుగుతో ఈరోజునుంచే మొదలుపెట్టండి. అందరూ సుఖంగా ఉండాలి. ఓం శాంతి శాంతి శాంతి.